అవకాశం ఉందా? సో ఆ అమ్మాయి కిడ్నాప్ గురైందా? నిజంగానే కిడ్నాప్ గురైంటే థ్యాంక్ గాడ్, ఏం కాదు. ఆ అమ్మాయిని సేఫ్గా పోలీసులు తీసుకొచ్చే అవకాశం ఉంది. కిడ్నాప్ గురై ఉంటే ఎవరైనా సరే పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. సో కిడ్నాప్ గిరి కాకుండా ఆ చిట్టడవిలోనే అక్కడిక్కడ తిరుగుతూ ఉన్నట్టయితే ఏదైనా 9 రోజుల పాటుగా ఇంకెటువంటి క్రూరముగా లేకపోయినా ఆ అమ్మాయి ఎక్కడ నక్కి ఉన్నా, ఏదైనా పొదల్లో ఉన్నా ఈ పాటికి దొరికేది. లేదు అక్కడ ఉన్నా కూడా ఈ 10 రోజుల పాటుగా అమ్మాయికి తిండి తిప్పలు లేకుండా, ఆమె తప్పిపోయిన రోజే చాలా జోరుగా వర్షం కురిసింది. సో ఈ వర్షానికి ఆ అటవీ మధ్యలో ఉండడం చాలా కష్టం, చాలా ప్రమాదం కూడా. సో ఇప్పుడు ఏం జరిగిందో చూడాలి. బట్ పోలీస్ అధికారులు అయితే 5గురిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామన్నారు. సో మీకున్న అభిప్రాయం ఏంటి, మీకున్న సందేహాలు ఏంటి కామెంట్ చేయండి. సో అట్ ది సేమ్ టైం మీరు ఏదైనా చెప్పాలనుకుంటే ప్లీజ్ డూ కామెంట్ యువర్ ఒపీనియన్. అండ్ మీరు కూడా కింద కనబడుతున్న నెంబర్స్కి కాల్ చేసే ప్రయత్నం చేయండి. రైట్. సో చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సో ఆ కామెంట్స్లో పాపకి ఇంకా డాగ్ పోస్ట్మార్టం రిపోర్ట్ వచ్చాక ఆపేస్తారు, ఒక కంక్లూజన్ లేని అన్సాల్వ్డ్ మిస్టరీ కేసుగా మారిపోతుంది అని చెప్పని అంటున్నారు. వి విష్ అలా కాకుండా ఉండాలని కోరుకుందాం. జిఎస్ రాణి గారు చేసిన కామెంట్ ఇది. సో ఇంకో కామెంట్ సారికా సబిని అంట, పాప నా దగ్గర ఉందని. ఇలాంటివి వద్దమ్మా. నిజంగా మీకు చూడడానికి ఇబ్బందిగా, మీకు చూడడానికి ఏమంటారు కామెంట్స్ పెట్టడం చాలా చిన్న ఈజీ పని. ఆ కడుపు కోత ఆ తల్లికి తెలుస్తుంది. ఆ తల్లి ఎన్ని రోజుల పాటుగా ఏడుస్తుందో ఆ తల్లికి తెలుస్తుంది. రెస్క్యూ ఆపరేషన్ చేసే అధికారులకు తెలుస్తుంది ఆ కష్టం ఏంటి అనేది. సో ఇలాంటి కామెంట్స్ చేయకండి. సో ఒక కాలర్ ఉన్నారు, మనోజ్ గారు ఫ్రమ్ పల్నాడు. మనోజ్ గారు మాట్లాడండి. పల్నాడు జిల్లా నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి మనోజ్ గారు. నేను కేసు అమ్మాయి తప్పిపోయిన రోజు కాడ నుంచి మన ఆర్టీవీ రోజు లైవ్ చూస్తూనే ఉంటాను. నాకున్న చిన్న డౌట్ ఒకటే సార్, ఇప్పుడు ఆయన తప్పిపోయిన ఆయన కంచె దగ్గర చూశాను ఒక ఆయన అని చెప్తున్నారు కదా. అవును. ఆయన మీరు కూడా ఇంటర్వ్యూ చేశారు. ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆయన మీతో ఏం చెప్తున్నారు అంటే, నేను షర్ట్ లేదు అమ్మాయికి, చిన్న కింద నిక్కర్తోనే నేను చూశానని చెప్పి చెప్తున్నాడు. కానీ మనకు వచ్చిన వీడియో, ప్రతి వీడియోలో అమ్మాయి ఫుల్ ఒక టీ షర్ట్ వేసుకునే కనపడతా పరిగెత్తుతా ఉంది, కానీ నిక్కర్ అనేది లేదు. అక్కడే అతని మాటలు అర్థం అవుతుంది అంటే అతను ఇప్పుడు మీరు చూస్తున్న విజువల్ ఇవన్నీ కూడా గతంలో పాతవండి. ఆ తల్లిదండ్రి చాలా బుజ్జిగా ఆ పాప అడుగులు వేస్తూ, పాప ఇంట్లోంచి పరిగెత్తుతున్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్తున్నప్పుడు వీడియో సీసీటీవీ కెమెరా విజువల్స్ లో ఫుటేజ్ లో ఓకే తను ఏం చెప్తున్నాడు, నేను నిక్కర్తో చూశానని తను చెప్తున్నాడు అతను. అవును. కానీ మనకు చూస్తున్న ప్రతి వీడియోలో ఫుల్ టీ షర్టే ఉంది, అమ్మాయి గ్రీన్ టీ షర్ట్. అవును అవును, సీసీటీవీ కెమెరా అలాగే అతను ఫాల్స్ చెప్తున్నాడు అన్న క్లియర్ అక్కడే అర్థమైపోయింది. ఓకే. నేను 4-5 రోజుల నుంచి కాల్ ట్రై చేస్తున్నాను, కలవట్లేదు. ఈరోజు కలిసింది, అందుకే ఆ డౌట్ నేను చెప్దామని చేశాను. థ్యాంక్ యూ. మీ డౌట్ కరెక్టే. అది డెఫినెట్ గా మళ్ళీ ఆయన్ని లేదా పోలీస్ అధికారుల వరకు మీ డౌట్ ని రేజ్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. 100% అది కిడ్నాప్ కోణంలోనే ఉంది సార్, అది మాత్రం. రైట్. థ్యాంక్ యూ మనోజ్ గారు. సో ఇది పబ్లిక్ నుంచి వస్తుంటే అనుమానాలు కూడా. అక్కడ ఆ వ్యక్తి ఎవరైతే కంచె దగ్గర అమ్మాయిని చూసానని చెప్పాడో ఆ వ్యక్తి మాట్లాడుతున్న మాట ఏంటట అంటే, సో నిక్కర్తోనే ఉంది ఆ అమ్మాయి అని చెప్పి చెప్పుకొచ్చాడంట. కానీ ఆ అమ్మాయి ఫుల్ డ్రెస్లో ఉంది, పైనకి టీ షర్ట్ ఉంది, కింద నిక్కర్ ఉంది. సీసీటీవీ కెమెరాలో ఆ అమ్మాయి చివరిగా ఆ ఇంటి నుంచి బయటికి వెళ్ళే సమయంలో అంతా డ్రెస్తో ఉంది. అంటే ఆయన తప్పుగా చెప్తూ ఉన్నాడు అని చెప్పి మనోజ్ గారు ఫ్రమ్ పల్నాడు ఆయన చెప్పారు. సో లేదు, ఆయన నిజంగానే ఆ సమయంలో చూసి ఉంటే మరి ఆ పాప ఒంటరిగా వెళ్తుంది ఎవరు అని చెప్పి గమనించి ఆ రోజు అప్పటికే ఆ అమ్మాయిని క్యాప్చర్ చేసిన, ఆ అమ్మాయిని పట్టుకున్నా కూడా మేబీ బాగుండేదేమో. కానీ ఆ అబ్బాయి అక్కడున్న వ్యక్తి అంత సమయస్ఫూర్తితో ఉన్నాడా లేదా, లేకుంటే ఎవరైనా చూస్తున్నారు అనుకున్నాడా లేదా ఏదో తెలియదు. కానీ ఇప్పుడు ఆయన చెప్తున్న మాటలు మాత్రం ఆ అమ్మాయి అక్కడి వరకు వెళ్ళింది అంటున్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఎవరైనా జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళు అమ్మాయిని అపహరించి ఉంటే సో పోలీసు మళ్ళీ ఫైండ్ అవుట్ చేసి ఎవరు కిడ్నాప్ చేశారని బయటికి తీసే అవకాశం ఉంటుంది. లేదు, ఆ అడవిలో ఉండడం అయితే 100% ఆ అమ్మాయి కష్టమే, ప్రమాదానికి గురవడమే. ఆ అమ్మాయి కనిపించకుండా పోయిన రోజు జోరుగా వర్షం కురిసింది. అడవిలో ఎక్కడ దాక్కున్నా, ఎక్కడ చిక్కు ఉన్నా ఈ 10 రోజుల పాటుగా ఆహారం లేకుండా, నీరు లేకుండా చాలా కష్టం అమ్మాయి ఉండడం.
సో అక్కడికి జీడి పిక్కలు ఏరుకోవడానికి వచ్చిన వాళ్ళపైన ఇప్పుడు పోలీస్ అనుమానం మొత్తం డైవర్ట్ అయింది. వాళ్ళ కోసమే వెతుకుతున్నారు. ఆల్రెడీ 5గురు విచారిస్తున్నట్టు తెలుస్తోంది. సో నిజంగానే వాళ్ళు కనుక ఆ అమ్మాయిని కిడ్నాప్ చేసి ఉంటే షీ కుడ్ బి సేఫ్, తను సేఫ్గా ఉండే అవకాశం ఉంది. లేదు అని అనుకుంటే చాలా పెద్ద ప్రమాదానికి ఆ అమ్మాయి గురయ్యే అవకాశం ఉంది. సో ఇంకో కాల్ ఉన్నారు, గురువు గారు ఫ్రమ్ కడప. గురువు గారు మాట్లాడండి. హలో గురువు గారు మాట్లాడండి. సార్ నమస్తే సార్. నమస్తే అండి. కాదండి, ఇప్పుడు వాళ్ళ అమ్మ 3 days అయింది కదా కుక్క మా అమ్మ వెళ్ళి. అవును, అంటే ఆ అమ్మాయి వెళ్ళిపోయి ఆల్మోస్ట్ ఇవాళ 10th డే ఈరోజు. అవునండి, ఫస్ట్ లోనే 3 days వరకు డాగ్ రాలేదన్నారు కదా. అవును అవును. అప్పటి వరకు ఆమె ఏం చేస్తుందండి? ఆ తల్లి చెప్తున్న మాట ఏంటంటే, నేను ఆ రోజు కనిపించకుండా పోయేసరికి రాత్రంతా వెతికాం, కొంతసేపు తర్వాత కంప్లైంట్ ఇచ్చామని అంటోంది. వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేయలేదండి? మళ్ళీ చెప్పండి, మీకు అర్థం కాలేదు మీ అనుమానం. వాళ్ళ ఫాదర్కి అడగలేదా అండి? మీ ఎప్పుడు వచ్చింది ఆ పాప అని అడగలేదండి ఆమె మదర్? అంటే మళ్ళీ తీసుకొచ్చి లోపల డ్రాప్ చేశాడు ఆయన. ఒకసారి ఏదో వెంట పెడితే మళ్ళీ తీసుకొచ్చి లోపల డ్రాప్ చేసి వెళ్ళిపోయాడు. మళ్ళీ తర్వాత అమ్మాయి అలా నడుచుకుంటూ వచ్చిందా అనేది లేదు. సీసీటీవీ కెమెరాలో ఒకసారి అమ్మాయి ఫుల్ డ్రెస్లో కనిపిస్తుంది. సో ఆ తర్వాత తల్లి చెప్తున్న మాట ఏంటంటే, కనిపించలేదు, చాలాసేపు వరకు వెతికాం, స్థానికులు మేమంతా కలిసి వెతికాం, ఆ తర్వాత మళ్ళీ మేము పోలీసులకు కంప్లైంట్ ఇచ్చామంటున్నారు. మదర్ ఏమో కానొస్తుంది కానీ న్యూస్లో వాళ్ళ ఫాదర్ కానడం లేదే. మీ క్వశ్చన్ నాకు డైరెక్ట్గా అర్థం కావడం లేదు గురుగారు. థ్యాంక్ యూ. సో నల్గొండ నుంచి శేఖర్ గారు ఫోన్ లైన్లో ఉన్నారు. శేఖర్ గారు. హలో, నమస్తే సార్. నమస్తే అండి. అయితే సార్, ఇది నేను మొదటి నుంచి చూస్తున్నా, ఫస్ట్ రోజు నుంచి. ఓకే. పోలీస్ వాళ్ళు చాలా రిస్క్ తీసుకుంటారు. పాపం గవర్నమెంట్ కూడా వెంటనే రియాక్ట్ అయ్యి బాగానే కష్టపడుతున్నారు. ప్రాపర్ గా ఇంటరాగేషన్ జరుగుతలేదు అనిపిస్తుంది సార్. అక్కడ ప్రాపర్ గా అంటే ఒక ఇంటరాగేషన్ అనేది ఒక ప్రాపర్ గా జరగట్లేదు, కష్టపడుతున్నారు కానీ. ఓకే ఓకే. అంటే ఎవరిని ఇంటరాగేషన్ చేయాలంటున్నారు? ఇంటరాగేషన్ ఎవరిని చేయాలి? ఇప్పుడు ఫారెస్ట్ వాళ్ళు ఉంటారు, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది సార్. ఇప్పుడు ఓకే, వాళ్ళిద్దరు కలిసి ఇది నడిపిస్తలేరు ఆపరేషన్ అనేది అనిపిస్తుంది. ఎందుకంటే రీసెంట్ గా చూస్తే మన 2 days బ్యాక్ ఒక ఎస్ఐ డిఎస్పీలో చెప్తుండే, అంటే ఇక్కడ ఏవో జంతువులు గుంట తీసి అందులో పూడ్చిపెట్టి తర్వాత తింటాయి, అడవి కుక్కలు ఉన్నాయి, పుల్లులు కూడా ఉన్నాయి, అడవి పందులు ఉన్నాయి అని చెప్పుండే. నిన్న లైవ్ చూస్తే ఫారెస్ట్ ఆఫీసర్ వచ్చేసి ఇక్కడ అంత పెద్ద క్రూర జంతువులు ఏం లేవు, మనిషిని చంపక తినే అంత ఏం లేవు అని మా ఫారెస్ట్ ఆఫీసర్ చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. అంటే పోలీస్ వాళ్ళు చెప్తుంది వేరే ఉంది, ఫారెస్ట్ వాళ్ళు చెప్తుంది వేరే ఉంది. ఫారెస్ట్ వాళ్ళు అంతా క్రూరముగాలు ఏమి లేవని అంటున్నారు, పోలీసులు క్రూరముగాలు ఉండే అవకాశం ఉంది, ఆ అమ్మాయి ఆ ప్రమాదానికి గురవచ్చు అని అంటున్నారు. ఇంకోటి కూడా ఏంటంటే సార్, అది 500 ఎకరాల అడవి మాత్రమే అంటారు. 500 ఎకరాలలో పుల్లులు పెద్ద పెద్ద జంతువులు ఉండే అవకాశం ఉండదు. యాక్చువల్ గా అడవి కూడా పెద్ద పెద్ద చెట్లు ఉన్నది కాదు, చిట్టాడు అని మన ఫారెస్ట్ ఆఫీసర్ కూడా చెప్తుంది. అవును. అంటే వీళ్ళు ఫస్ట్ కాంచి ఫారెస్ట్ ఆఫీసర్లు పోలీసు వాళ్ళు ఒక తాటిపై ఉండి ఆపరేషన్ చేస్తే బాగుండేమో, అది క్లియర్ అయిపోనేమో అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే నాకు మెయిన్ వచ్చేసి అనుమానం ఏంటంటే సార్, ఆ అమ్మాయి ఫారెస్ట్ లో లేదు అనేది నా ఆలోచన. ఓకే. సో ఇప్పుడు ఆ టాపిక్ కూడా ఎట్లా డైవర్ట్ అయిందనంటే, ఇప్పుడు ఎవరైతే అక్కడ జీడి పిక్కలు ఎరకడానికి వచ్చారో అక్కడ ఆ ఫోన్ డేటాలు మొత్తం తీస్తే 7 టవర్స్ ఉన్నాయంట అగ్రహారం అనే గ్రామం చుట్టూ. 7 టవర్స్లో 4800 ఫోన్ కాల్స్లో ఒక 10 ఫోన్ కాల్స్ని కొంత సస్పెక్షన్గా తీసుకున్న పోలీసులు 5గురిని విచారిస్తున్నారు. అక్కడ ఏరుకోవడానికి వచ్చిన 5గురిని విచారిస్తున్నారు. ఒకవేళ కనుక ఆ అమ్మాయి 5గురి దగ్గర నిజంగానే ఎవరి దగ్గర ఉన్నా, లేదు కిడ్నాప్ చేసినా, అమ్మాయి సేఫ్గా ఉండడానికి చాలా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అమ్మాయి సేఫ్గా ఉండడానికి 90% సేఫ్గా ఉన్నట్టే. సరే, వాళ్ళు ఎవరైనా ఇంకా మృగంలా మారిపోయి అమ్మాయిని ఏదైనా చేశారో తెలియదు, బట్ ఆ అమ్మాయి వాళ్ళ చేతిలో కనుక వెళ్తే సేఫ్. కానీ అడవిలో ఉండడం, ఈ 10 రోజుల పాటుగా తిండి లేకుండా నీళ్లు లేకుండా అమ్మాయి డెఫినెట్గా చాలా ప్రమాదం అండ్ చాలా తక్కువ స్కోప్ ఆ అమ్మాయి ఉండడానికి. తిండి లేకుండా పాపకి ఏమైనా అయి ఉంటే ఈ పాటికి తెలిసేస్తారు అది విషయం. అడవిలో ఎందుకంటే చిన్న అడవి, అది ఎంతమంది దేవలాడుతారు. సింపుల్ పాప దొరికేది. థర్మల్ డ్రోన్ కూడా సింపుల్ గా గుర్తిస్తుంది, అది ఎక్కడ బాడీ ఎక్కడ ఉంది అనేది కూడా థర్మల్ డ్రోన్ పాయింట్ అవుట్ చేస్తారు, జంతువు అయినా సరే మనిషి అయినా సరే. అవును. కాకపోతే ఏంటంటే పోలీస్ వ్యవస్థ కొంచెం ఎందుకో కష్టం రియాక్ట్ అయ్యారు వెంటనే, కానీ ఒక ప్రాపర్ గా అంటే ఇంటరాగేషన్ చేయట్లేరు వీళ్ళు అనేది అనిపిస్తుంది. కానీ ఈ విషయంలో మాత్రం పాపను కనిపెట్టకుండా చేతులు ఎత్తేసారంటే అది మనకున్న టెక్నాలజీకి అది విజయంతో వ్యవహరిస్తారు. అది థ్యాంక్ యూ శేఖర్ గారు. నిజంగా మీరు అంటున్నారు, నాకు కూడా అదే అనుమానం. అంత టెక్నాలజీ ఉంది మన దగ్గర, ఏఐ టెక్నాలజీ వచ్చినాయి, రోబోలు వచ్చినాయి, 21st సెంచరీలో ఉన్నాం, 6Gలు 5Gలు అప్గ్రేడేషన్లో అద్భుతంగా